సుదర్శన చక్రాన్ని నువ్వు చేతితో పట్టుకుని ఎప్పుడైనా నువ్వు దీన్ని నీ రిపుల త్రియామాచరుల అంటే మూడవ యామమునందు చరించేవారు, చీకట్లో తిరిగేవాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులు ఈ విష్ణువుకి శత్రువులు. ఎందుకంటే ఈయన ధర్మాన్ని నిలబెడదాం అనుకుంటాడు, వాళ్ళ ధర్మాన్ని పాడు చేద్దాం అనుకుంటారు. అంతకన్నా శత్రుత్వం ఏమి ఉండవు. కాబట్టి నువ్వు ఈ చక్రాన్ని ప్రయోగిస్తే దీని శక్తి ఏమిటో తెలుసా? ఎదుటివాడి కుత్తుక కోసేసి మళ్ళీ వచ్చి నీ వేలికి తనే వచ్చి నిలబడిపోతుంది. అంత గొప్ప ఆయుధాన్ని, ఈ చక్రాన్ని నీకు ఇస్తున్నాను. కాబట్టి నువ్వు ఈ చక్రాన్ని తీసుకో. దీనితో పాటు కౌమోదకి అనబడేటటువంటి గదిస్తున్నాను. ఇప్పటికీ మనం వాటినే స్తోత్రం చేస్తాం. అరినళిన గదాశంక పాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభి వీరసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే అని విష్ణు సహస్రం చదివే ముందు పీఠికలో చదవట్లా. కాబట్టి నీకు చక్రం ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు కాపాడగలరా ఇంద్రుడు వస్తే? ఇప్పుడు మీకు ఆయుధములు ఉన్నట్టేనా? అయ్య బాబోయ్, ఆయుధాలా? పొంగిపోతుంటే మేము నీ ఇష్టం తిని భగ్గుమని మండిపో. మామూలుగా వద్దు, భగ్గుమని మండి తినేసి ఎవడడ్డొస్తాడో మేము చూస్తాం. పూర్వం జంకుతూ ఏదో చిన్ని మంటల రూపంలో వెళ్ళేవాడు ఖాండవనంలోకి. ఇప్పుడు కృష్ణార్జునులు ఉన్నారు. పెడిలి సువర్ణ పర్వతము పెక్కు తెరంగుల వ్రయ్యునట్టులప్పుడు వివిధ ప్రకారముల భూరిసి కావళి కాండవంబు నల్లడుగడు పర్వగా పెరిగి కల్పదొడొంగె హుతాశనుండు ఏట్పడగ వనంబులోని మృగపక్షి భుజంగమ భూత సంఘముల్. ఎలాగ కాల్చేశాడంటేట ఇంకా ఉత్తర క్షణంలో మేరుపర్వతం యొక్క శిఖరములు పెళ్ళన బరద్దలైపోతే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి ఖాండవనం అంతా అగ్నిహోత్రం అంటుకుంది. అంటుకోవడం ఏమిటి? మొట్టమొదట అందులో ఉండేటటువంటి జంతువులన్నీ పరిగెత్తపోయాయి. కానీ ఎక్కడికని పరిగెడతాయి? అగ్నిహోత్రంలో అవన్నీ కాలిపోయాయి. దాంతో వికృతమైనటువంటి క్రూర మృగముల యొక్క ధనులు, చెట్ల మీద ఉన్న పక్షులు పైకి ఎగరబోయాయి. అగ్నిహోత్రం కింద పరిగెత్తేవాడినే కాదు, అసలు అగ్నిహోత్రం యొక్క శక్తి ఎక్కడో తెలుసా అండి? అగ్నిహోత్రం యొక్క శక్తి పైన ఉంటుంది, కింద కన్నా పైన ఎక్కువ దాన్ని. అందుకే మంట మీద కదా గిన్ని పెడతాం. పైగా అగ్నిహోత్రుడి యొక్క ప్రవాహం కూడా ఊర్ధ్వముఖ చలనం అయింది. ఆయన పైకి ఎక్కుతాడు. నీరు అధోముఖ చలనం కిందకెడుతుంది. మీరు అందుకే అగరవత్తుని ఇలా పెట్టండి, నిధనం అవుతుంది. అగరవత్తు వెలిగించి ఇలా పెట్టండి, పైకి ఎక్కుతుంది. అగ్ని పైకి రేగుతాడు ఆయన. అందుకని పైకి లేచింది అగ్నిహోత్రం. పైకి లేచేటప్పటికి పక్షులు చెట్ల మించి పైకి లేచిపోబోయాయి. ఆయన ఎక్కడికి పోతారని ఒక్కసారి పైకి లేచాడు. లేచేటప్పటికి జ్వాలలకి అవన్నీ కింద పడిపోయాయి. కింద పడిపోయి కువ్వలాడుతూ పక్షుల ధనులు, క్రూర మృగాల ధనులు, ఈ ధనులతో పక్షులన్నీ కాలిపోతున్నాయి. పెద్ద మంటలు, సెగలు, పొగలు, పెటిల్లు మన ధనులు పేలిపోతున్నవి, రవ్వలతో పైకి రేగిపోతున్నాయి. ఖాండవనం అంతా కాలిపోతోంది. పచ్చిది ఎండిపోయి కాలిపోయింది, ఎండిపోయినట్టు కాలిపోతోంది. తన ప్రతాపం అంతా చూపించి గబగబా వేసేసుకుంటున్నాడు, మందు వేసేసుకున్నట్టు. చూడండి, ముందు తొందరగా ఇది వేసుకోండి, ముందు ప్రాణరక్షణ జరగాలి మీకు అన్నవాడు ఓ గంట వేసుకుందాం, లేదో చూసొద్దాం టీవీ అంటాడేంటి, ముందు గబుక్కుని వేసుకుంటాడు ఏ మంచినీళ్ళతోటో. అలా గబగబా కాల్చేస్తున్నాడు ఖాండవనాన్ని. ఈ కాల్చడంలో ఏమైందో తెలుసా అండి? హంసలు, కారండవములు, బెగ్గురు పక్షులు, జలపక్షులు, మీరు చదవాలి మహాభారతంలో. నిజంగా జలాశయములు ఉన్నాయి ఇక్కడ. ఈ జలాశయాల్లో కప్పలున్నాయి, చేపలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంత వేడొచ్చేటప్పటికీ ఈ సరోవరములో ఉన్నటువంటి నీళ్లన్నీ గుబ్బ మరిగిపోయేటప్పటికి అందులో ఉన్నటువంటి జలపక్షులు, చేపలు, కప్పలు, ఎండ్రకాయలు, తాబేళ్లు ఉడికిపోయి ఉత్తర క్షణంలో పైకి ఇలా నీటి మీదకి తేలిపోయి. తేలిపోవడంలో ఏమైపోయిందంటే నీరు ఇంకిపోయింది, ఇవి కాలిపోయి. ఇంత విచిత్రంగా కాలిపోతుంటే ఉత్తర క్షణంలో ఈయన కాల్చినంత వేగంగా ఇంద్రుడికి కబురు వెళ్ళదుగా. ఏమండో ఖాండవనం ఇంతలా కాలిపోతోంది అని ఇంద్రుడికి చెప్పాలండి. వాళ్ళ స్నేహితుడు ఉన్నాడు ఇందులో తక్షకుడు, అన్నవాడు వాడు ఉండాలిగా, ఎవడో వాడు వెళ్ళి చెప్పాలిగా. వెళ్ళి చెప్పారు ఇంద్రుడికి. అమ్మ బాబోయ్, అందులో నా స్నేహితుడు ఉన్నాడు తక్షకుడు, కాలిపోతాడేమో, వెళ్ళండి అని బ్రహ్మాండమైన మేఘాల్ని పంపించి వర్షధారలు కురిపించాడు. అగ్నిహోత్రుడు అన్నాడు, అర్జున, కృష్ణ, వర్షపు ధారలు ఎన్ని మేఘాలు వచ్చేసాయో కురిసేస్తున్నాయి అన్నాడు. మీరేం భయపడకండి, అలా భోజనం చేయండి అన్నారు వాళ్ళు.
అనేసి అర్జునుడు వెంటనే గాంధీవానికి సంధించి అక్షయ బాణతో నిర్మలలోంచి ఎప్పుడు వింటినారి లాగాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. వర్షపు నీటి బిందువులు కూడా కింద పడడానికి వీలు లేని రీతిలో బాణ పరంజా కట్టేశాడు ఖాండవ వనమంతా. అది కూడా ఇవాళ మనం ఇలా నీరు జారిపోయేటట్టు కట్టాం, ఖాండవ వనం బయట నీళ్లు పడేటట్టుగా కట్టాడు ఆ పరంజాని. పడినటువంటి నీళ్ళన్నీ దాని మించి కిందకి వెళ్ళిపోతున్నాయి, మేఘాలవి. కింద అగ్నిహోత్రం అద్భుతంగా కాలిపోతుంది. ఇప్పుడు ప్రమాదం ఏమొచ్చిందో తెలుసా అండి? ఏమైనా అక్కడ ఇక్కడ మిగిలినవి ఏమైనా ఉంటే అవి ఎగిరిపోదామని పైకెడితే ఇంకా వెళ్ళడానికి వీలు లేకుండా పైనోటి అడ్డు వచ్చింది అచ్చాదన. అలా అని కింద పడితే అగ్నిహోత్రుడు తినేస్తున్నాడు. ఆయనకి ఎవ్వడూ తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్నీ తినడానికి బాగా పనికొచ్చింది. కనపడ్డవన్నీ తినేస్తున్నాడు. చూశాడు ఆ ఇంద్రుడు, ఇలా కాదు అమ్మ బాబాయ్, కృష్ణార్జునులు రక్షిస్తున్నారు అగ్నిహోత్రుణ్ణి, కాబట్టి నా వేపున మీరందరూ రండని సుర గరుడ నాగ సిద్ధ గంధర్వ యక్ష జాతులన్నిటినీ తీసుకుని వచ్చేశాడు. ఇంతమంది బాణప్రయోగం, ఒక్క కృష్ణార్జునులు ఒక పక్కన. ఇంతమంది వాళ్ళు వేసినటువంటి బాణ సమూహముల చేత చెల్లా చెదరైపోయి దిక్కులు పట్టి పారిపోయి ఇన్ని జాతులు. దేవతలందరూ వెళ్ళిపోయారండి అర్జునుడు వేసిన బాణాలకి. దేవతలు కాదు, ఈ సురలు, గంధర్వులు, నాగులు వీళ్ళందరూ దిక్కులు పట్టి పారిపోయారు కృష్ణార్జునుల యుద్ధానికి. ఆయనంతా తర్ఫీదు ఇచ్చేశాడు గాంధీవంతోనూ చక్రంతో యుద్ధం చేయడం రేపు కురుక్షేత్రం కోసమని. ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే అశరీరవాణి పైనుంచి పలికింది, ఏమయ్యా ఇంద్ర, నీకు ఇప్పటికైనా అర్థం కాలేదా? వాళ్ళిద్దరు ఎవరనుకుంటున్నావు? నరనారాయణులు. వాళ్ళు ఎదురుగుండా నిలబడి బాణప్రయోగం చేస్తుంటే నువ్వు వాళ్ళ నుంచి రక్షించగలవా ఖాండవవనాన్ని? అయిపోయింది, ఖాండవవనం కాలేపోయింది చాలా మటుకు. ఊరుకో ఇప్పటికైనా. నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నీ స్నేహితుడైనటువంటి వాడు తక్షకుడు ఉన్నాడని కదూ, ఆ తక్షకుడు అగ్నిహోత్రుడు వస్తున్నాడు, కృష్ణార్జునులు అభయం ఇచ్చారని తెలియగానే ఇది విడిచిపెట్టి పారిపోయి కురుక్షేత్రంలో దాక్కున్నాడు. ఉండిపోయిన వాడెవరంటే తక్షకుడు కొడుకు అశ్వసేనుడు ఉండిపోయాడు. తక్షకుడి భార్య ఉండిపోయింది, అశ్వసేనుడి తల్లి. అగ్నిహోత్రుడు కాల్చేస్తుంటే తల్లి పారిపోలేకపోతే అశ్వసేనుడు పైకి ఎగిరిపోతూ, అమ్మా నా తోక కరిచి పట్టుకో తీసుకుపోతానన్నాడు. తోక కరిచి పట్టుకుంది తక్షకుడి భార్య, అశ్వసేనుడు పైకి వెళ్ళిపోతున్నాడు. చూశాడు అర్జునుడు, ఆహా నా నుండి ఇలా తప్పుకుంటావా అని ఒక బాణం చేత ఆ అశ్వసేనుడి తోక కొట్టేశాడు. తోక తెగిపోయి తక్షకుడి భార్య అగ్నిహోత్రంలో పడిపోయి కాలిపోయింది. ఇంకొక బాణం తీసి అశ్వసేనుణ్ణి కొడుతున్నాడు. అమ్మ బాబోయ్, రేపు స్నేహితుడు వచ్చి నా కొడుకుని రక్షించలేదంటాడేమో, ఇప్పటికే అతని భార్య చచ్చిపోయిందని మోహిని అనబడేటటువంటి విద్యని ప్రయోగించాడు ఇంద్రుడు. ప్రయోగించడంలో ఒక్క క్షణం బాణప్రయోగం చేయడంలో తత్తరపడ్డాడు అర్జునుడు. ఒక్క క్షణం ఆ మోహిని విద్యకి, అంతే. ఈలోగా కురుక్షేత్రానికి పారిపోయాడు అశ్వసేనుడు కూడా. కాబట్టి తక్షకుణ్ణి అశ్వసేనుణ్ణి రక్షించుకోగలిగాడు ఇంద్రుడు, కానీ తక్షకుడి భార్య మాత్రం అందులో కాలిపోయింది. తదనంతరం కృష్ణుడు నముచి అనబడేటటువంటి ఒక రాక్షసుని తమ్ముడు మయుడు ఆ ఖాండవవనంలో తిరుగుతుంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వాడు పారిపోయి వచ్చి అర్జునుడి చాటుకి చేరి, కృష్ణుడు చక్రప్రయోగం చేశాడు, నువ్వు సుక్షత్రియుడివి, శరణాగతి చేస్తున్నాను, నన్ను కాపాడన్నాడు. ఎవడైనా సరే కాల్చేస్తాను అనలేదు అర్జునుడు. శరణాగతి చేశాడో వాణ్ణి మాత్రం చంపకూడదు, అది క్షత్రియుడి ధర్మం. నేను మీకు అదే మనవి చేసింది. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడికే రక్షణ. కాబట్టి నిన్ను నేను చంపను అని వెంటనే ఆ శరణాగతి చేసినటువంటి ఆ మయుడనబడేటటువంటి రాక్షసుణ్ణి మాత్రం కాపాడాడు. ఇందులో నన్నయ్య గారు ఆంధ్రీకరించినటువంటి భారతంలో అద్భుతమైనటువంటి ఘట్టం ఒకటి ఉంది. ఇది చాలా గొప్ప ధర్మ సూక్ష్మ సమన్వయం చేయగలిగినటువంటి ఘట్టం. చాలా గొప్ప విషయాన్ని గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నేర్పుతూ ఉంటుంది. అది మందపాలుడు అని ఒక రాజుగారు, ఆయన ఒక 1000 దేవతా సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. చేసి అది కూడా బ్రహ్మచర్యంతో తపస్సు చేసి ఆయన తిన్నగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన్ని చూసి వెంటనే ద్వారాలు మూసేసేయండి అన్నాడు. లోపలికి రావడం కాదు, ద్వారం మూసి ద్వారం కనపడకుండా వెనక్కి పంపించండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను 1000 దేవతా సంవత్సరములు తపస్సు చేశాను, నేను అసలు ఎందుకు రాకూడదు ఈ ఊర్ధ్వలోకాల్లోకి అన్నాడు. నువ్వు బ్రహ్మచర్యంతో ఉండిపోయి తపస్సు చేశావు, సన్యాసమన్నా తీసుకోవాలి,
గృహస్థాశ్రమంలో కన్నా వెళ్ళాలి. బ్రహ్మచారిగానే మిగిలిపోయి చాలా చేసినా వాళ్ళకి ఊర్ధ్వలోకముల యొక్క ద్వారదర్శనం కూడా ఇవ్వం. నీకు పితృరుణం తీరలేదు, నువ్వు సంతానాన్ని కనాలి. పిచ్చి పిచ్చి వేషాలేసి ఏదో వేదాంతం వంటబట్టిందని పెళ్లి చేసుకోమనే వాళ్ళకి వాత. నన్నయ్య గారి భారతంలో ఈ ఘట్టం. నువ్వంటూ తరించాలంటే పితృరుణం తీరితేనే. బ్రహ్మచారిగా నువ్వు ఉండిపోతే జరత్కారోపాఖ్యానం విన్నారుగా, పైతరాల వాళ్ళని కూడా కిందకి దింపేస్తారు. కిందకి దింపేసి ఒంటి వేరుతో వెలలాడుతున్న గడ్డి దుబ్బుల చేత పట్టించి వేర్లు ఎలక రూపంలో యమధర్మరాజు గారు కొడికి కింద పారేస్తాడు హీనలోకాల్లోకి. మీరు విన్నారు జరత్కారోపాఖ్యానంలో. 2, ఎవడు వివాహం చేసుకుని సంతానమును పొంది పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోలేదో అటువంటి వాడికి అసలు ఊర్ధ్వలోకముల దర్శనమివ్వరు. కాబట్టి నువ్వు ఎంత తపస్సు చేస్తే ఎవడకు కావాలి? నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోయావు, పో వెనక్కి అన్నాడు. ఆయన గబగబా వెనక్కి వచ్చి, నేను ఇప్పుడు సంతానాన్ని పొందితే తొందరగా వెళ్ళిపోవచ్చు. తొందరగా సంతానాన్ని పొందడం మాంసపిండానికి సాధ్యం అవుతుంది. అంటే పక్షికి తొందరగా సంతానానికి అంటుంది పక్షి. గుడ్డి పెట్టి పెరిగితే పిల్ల అయిపోతుంది. కాబట్టి నేను పక్షినైపోతే, ఒక ఆడపక్షితో సంభోగిస్తే నాకు సంతానం కలుగుతుంది. సంతానం కలిగితే ఊర్ధ్వలోక ప్రాప్తి. నాకు శక్తి ఉంది కాబట్టి పక్షినైపోతాను అని తాను ఒక లావుక పక్షిగా మారి ఒక ఆడలావుక పక్షి, జరిత దాని పేరు, ఆ జరిత అన్న పక్షితో కూడాడు. కూడితే ఆయనకి 4 కొడుకులు పుట్టారు. తండ్రి మహాబ్రహ్మజ్ఞాని కదండి. ఉపాధి ఏదైతే, ఉపాధితో సంబంధం ఉండదు మీకు. భక్తితో ఒక్కొక్కసారి ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తాను ఏ విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రము హించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. పాము, ఏనుగు, సాలెపురుగు ఇవి కాళహస్తీశ్వరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందలేదా? ఉపాధి ఏదైతే ఎవడకు కావాలి? మనుష్యుడిగా పుట్టావు, ఒక్క పూట సంధ్యావందనం చేయవు, ఒక్క యాగం చేయవు, యాగశాలకు ప్రదక్షిణం చేయవు, దేవాలయంలోకి రావు, ఒక్కసారి నామని చెప్పావు. ఎవడకు కావాలి మనుష్యోపాధి అయితే? అందుకొకదు శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవత విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుష. ఈ శరీరం ఇమ్మని నేను అడగను, కొండ చెయ్యి, ఇబ్బంది ఏమిటి? నగవన మృగత్వం, ఏది చేసినా నాకు పర్వాలేదు. సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం. నీ పాదములను నిరంతరము స్మరించడము యందు గొప్ప ఆనందాన్ని పొందాలి. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేదీతి ఇతర విషయంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆ మందార మకరంద పానము చేత మత్తెక్కిపోయిన హృదయానికి ఇతర విషయాలు ఎందుకయ్యా తండ్రి, నాకు అక్కర్లేదు. కాబట్టి ఉపాధితో సంబంధం ఉంది. కొండగా పుట్టింది భద్రాచలం, అయితేనే అవతారాన్ని విడిచిపెట్టేసినటువంటి రామచంద్రమూర్తిని మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆయన మరిచిపోయిన ఆయుధాలు ఎలా పట్టుకోవాలో కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు ఆ రామచంద్రమూర్తిని చూసి. అంత గొప్పగా తీసుకొచ్చింది ఒక కొండ, అంత గొప్పగా మోక్షం పొందింది కాళహస్తి క్షేత్రంలో. నరజన్మ ఎత్తి మాత్రం ఎంతమంది ఈశ్వర పదంలో అడుగులు వేయగలుగుతున్నారు? మనుష్య శరీరం ఒక్కటి ఉన్నంత మాత్రం చేత తరించిపోడు. మనుష్య శరీరాన్ని ఉపయోగించుకున్నవాడు తరిస్తాడు. గుడి బయట నుంచి ఉంటేనే ఆ ఆవు గొప్పది ఉపాధి చేత, గుడి లోపలికి వస్తేనే. లోపల వస్తువు మారనప్పుడు భేషజానికి పూజలు పనికొస్తే, భేషజానికి శరీరం పనికొస్తే, ఈశ్వరుడి ముందు అహంకార పరిత్యాగం చేసి వినయంతో తల వంచడం నీకు చేత కాకపోతే, ఇలా తలెత్తి గుండెల మీద చెయ్యేసుకు చూపించుకోవడానికి ఇది పనికొస్తే, తెచ్చినవన్నీ నీవే అన్న భ్రాంతి నీకుంటే, నీ అహంకారానికి అది ఆలవాలమైతే ఎవడకు కావాలా మనుష్య జన్మ? 2 పువ్వులు తెస్తావు, నే తెచ్చానంటావు. ఏది చేసినా నే చేశాను వాత పెట్టలా శంకరాచార్యుల వారు? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జనమతి సమర్ప్యైచేత సరసిజముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో అని అడిగారు ఆయన.
కాబట్టి ఆ వినయం, ఆ భక్తి ప్రధానం. ఉపాధితో ఏముంది? ఈ ఉపాధితో ఉండి భక్తి లేనప్పుడు ఇది ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఇందులో ఉండి భక్తితో ఉన్నావా, నీ పాదముల మీద పడి నమస్కరించవలసిందే. కాబట్టి ఆయన పక్షిగా ఉండి జరితతో కలిసి ఉన్నందుకు పుట్టినటువంటి నలుగురు కొడుకులు బ్రహ్మజ్ఞానులయ్యారు. విత్తనం యొక్క ఫలితం అది. అందుకని బ్రహ్మజ్ఞానులు పుట్టారు. వాళ్ళు జరితారి, సారిసృక్క, స్తంభమిత్ర, ద్రోణ అని నలుగురు బ్రహ్మజ్ఞానులు. ఈ ఖాండవ వనం కాలిపోతోంది. తండ్రి వెళ్ళిపోయాడు, పిల్లలు పుట్టేగాని వెళ్ళిపోయి. లపిత అని తన మొదటి భార్య మనుష్యకాంత, ఆమెతో ఉన్నాడు అంతఃపురంలో. ఈ జరిత అంది ఏడుస్తూ, మీ తండ్రి సంతానాన్ని కన్నాడు, రక్షించవలసిన వాడు రక్షించకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఈ కోనల్ని ఏమి రక్షించుకోగలను? ఇదిగో ఇక్కడ ఒక చిన్న బిలం ఉంది, కన్నం. కన్నంలోకి వెళ్ళిపోతే అగ్ని ఏం చేయలేదు. కానీ మన ప్రారంధం ఏమిటంటే మనం మాంసపిండాలం. మాంసపిండమైన కారణం చేత మనం దొరకగానే ఎలక కొరికేస్తుంది మనల్ని. కాబట్టి అందులోకి వెళ్ళి బయటికి వచ్చి బతుకుతామని నమ్మకం లేదు. ఇక్కడే ఉంటే అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం అంటూ కలిగితే మనం బ్రతకచ్చు. ప్రమాదం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతామన్న దాంట్లో వేలు పెట్టకూడదు. ఏవో చచ్చిపోవచ్చు, చచ్చిపోకపోవచ్చు అన్న దాని మీదే నిలబడాలి. కాబట్టి చెట్టు మీదే ఉందాం. అగ్ని ఇక్కడ దాకా వచ్చేసి కాల్చేస్తే కాలిపోదాం. ఈ లోపల మనకేమైనా అదృష్టం కలిసి వస్తే కలిసి వస్తుంది, బొరియలోకి వెళ్ళొద్దు. కాబట్టి నేను మీతో ఉంటానంది. అంటే ఆ పక్షులు అన్నాయి, వద్దమ్మా నువ్వు కూడా వెళ్ళిపో అన్నాయి. నువ్వు కూడా వెళ్ళిపో నాన్నగారిలాగే, మేము బతికి ఉంటే ఉంటాను, లేకపోతే లేదు. అమ్మా నువ్వంటూ ఉంటే మళ్ళీ నీకు బిడ్డలు పుడతారు. కానీ అమ్మా నువ్వు మరణించి మేముంటే అమ్మ మళ్ళీ రాదుగా మాకు, అందుకని వద్దమ్మా నువ్వు వెళ్ళిపో అన్నాయి. కానీ మందపాలుడు కృతఘ్నుడై వెళ్ళిపోలేదు బిడ్డల్ని కని. ఖాండవవనాన్ని దహించడానికి మొట్టమొదటిసారి అగ్నిహోత్రుడు వెళుతున్నప్పుడే ఆయన గబగబా అగ్నిహోత్రుడి ముందుకెళ్ళి వేదాంతర్గతమైనటువంటి అగ్ని సూక్తంతో అదేంటి ఆయన్ని ప్రార్థన చేశాడు. మీకు ఇదొక చాలా గొప్ప విషయం అండి శాస్త్రంలో. మీరు ఒక దేవతామూర్తిని ఎలా ప్రార్థన చెయ్యాలో, ఎలా పొగడాలో మనకి రాదని ఋషులు ఏం చేశారంటే సూక్తములను ఇచ్చారు. సూక్తము అన్న మాటకు అర్థం ఏంటంటే సుఉక్తము, బాగుగా చెప్పబడినది. ఎంత బాగుగా, నువ్వు అంత బాగా చెప్పలేవు. కాబట్టి దుర్గాదేవి అనుగ్రహం నువ్వు పొందాలి. నీకేమైనా వస్తే ఓం జాతవేదసేసు నవామ సోమన్ అని చక్కగా దుర్గా సూక్తం చదువు. నీకు రాదు, ఎవరైనా బాగా చదవగలిగిన వాళ్ళు కనబడి చదువుతుంటే భక్తితో కూర్చుని విను, చాలు నీకు ఆ ఫలితం వచ్చేస్తుంది. సూక్తమునందు పూజ కూడా అక్కర్లేదు, సూక్త పఠనం చేస్తే చాలండి. దుర్గా సూక్తం చదివారనుకోండి ప్రమాదం తప్పిపోతుంది తెలుసా అండి, అంత శక్తివంతం దుర్గా సూక్తం. అందుకే అన్ని సూక్తముతో దేవత పేరు పెడతారు. నీలా సూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంజు సూక్తం, అన్ని సూక్తములే. అంటే దాని గురించి బాగుగా చెప్పబడినది. ఇది తెలుసున్నవాడు మందపాలుడు. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు ఖాండభవనం మీదకి అగ్నిహోత్రుడు. ఆయన పక్కన నిలబడి అగ్ని సూక్తములతో ప్రార్థన చేశాడు. వేదాంతర్గతమైన అగ్ని సూక్తాన్ని చదివాడు. మీకు రెండో మాట వచ్చింది అగ్ని సూక్తం అప్పుడే ఆదిపర్వంలో. ఒక మారు చదివారు ఒకరు. ఎవరు చదివారు? వశిష్ఠ మహర్షి తన శిష్యుడికి సూర్యభగవానుడి యొక్క కూతురైన తపతిని తీసుకొచ్చి వివాహం చేయడం కోసమని నిమిషానికి 365 మాడలు వెళ్ళిపోయేటటువంటి సూర్యరథంతో కలిసి వెడుతూ సూర్య సూక్తం చదివాడు. చదివితే దానికి ప్రసన్నుడైన సూర్యనారాయణమూర్తి తన కుమార్తెని వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తాపత్యులు పాండవులయ్యారు అని నేను 2-3 రోజుల క్రితమే మీకు చెప్పాను. కాబట్టి సూర్య సూక్తములు ఆయన చదివాడు, అగ్ని సూక్తములను మందపాలుడు చదివాడు. అగ్ని సూక్తంతో చదివితే, సూక్తము అంటే ఆ చదవడం కూడా అంత అందంగా ఉండాలి. ఏదో గడబిడ 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 చదివితే దానికి ఇంకా భక్తి ఏమిటి, బూడిదే. ఏది ఎలా చదవాలో అలా చదివితేనే దాని అందం అంతే. వాళ్ళు ఉదయం చూడండి ఆ కలశపాత్రలన్నింటికీ దారాలు చుడుతూ చక్కగా క్రమంతో ఆ రుద్రాధ్యాయాన్ని నమక చమకాలని చదివారు. ఎంత ఆనందం వేసిందో నిజంగా నాకు అక్కడ కూర్చుని వింటుంటే. ఆ హిరణ్యబాహ వేసేనాన్ ఏ దిశాంచపత ఏ నమో నమో వాటిని ఆ క్రమంలో చెప్తుంటే అంతమంది అలా కూర్చుని ఏకకంఠంతో చక్కగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మురిసిపోతూ కలశలకి దారాలు చుట్టుకుంటూ
ఆ సూక్తాలు చదువుతుంటే చాలురా జన్మకిది, ఇలా 5 ఏళ్లకొక్కసారి వింటే చాలురా అనిపించింది నాకు. అయ్యప్ప స్వామి ఎంత సంతోషపడిపోయి ఉంటారో నిజంగా ఇవాళ. అది మంత్రం చదవడం అంటే అందంగా చదవాలి, అంతేగాని గడబిడ 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 గడబిడ. అసలు ఆవాహయామి అనేటప్పటికీ వాడు నీరాజనం సమర్పయామి దగ్గర ఉంటాడు. ఉపచారం ఎప్పుడు చేస్తావు? అసలు ఉపచారం ఏది? అది కాదు పూజ అంటే, అది కాదు సూక్తం చదవడం అంటే. సూక్తము చదువుతుంటే పక్షులాగాలి, అలా ఉండాలి సూక్తం చదివితే. అది ఉక్తము ఋషులు ఇచ్చారు, దాన్ని ఎందుకు అలా చదువుతాం? మాని చదవడం, చదివితే సరిగ్గా చదువు అంతే. కాబట్టి అంత బాగా ఆయన అగ్ని సూక్తాన్ని చదివితే వెళ్ళిపోతున్న అగ్నిహోత్రుడు ఆగన్నాడు, నీకేం కావాలన్నాడు. అది దేవతలు ఎంత ప్రీతి చెందుతారో చూడండి సూక్తం వింటే. ఇప్పుడు చదువుతారు వేదం అయిపోయాక. చదివితే ఆయన అన్నాడు, నా బిడ్డలు ఖాండవవనంలో ఉన్నారు, భార్య జరిత 4 కుమారులు, వాళ్ళ 5గురిని నువ్వు చంపకే అన్నాడు. తప్పకుండా నీకు మాట ఇస్తున్నాను, చంపను అన్నాడు. అగ్ని వ్యాపించేటప్పుడు ఈ 5గురిని ఎలా వదులుతాడండి? అప్పటి వరకు చావలేదు వాళ్ళు. ఇంకా వీళ్ళమ్మంది, మీ తండ్రి జ్ఞాపకం ఉండి రక్షణ అడిగాడో అడగలేదో వెళ్ళిపోయాడు, అయ్యో బిడ్డలు మీరు కాలిపోతారే, ఆడదాన్ని ఏం రక్షించుకోనంది. అక్కడ లపితతో ఆయన అన్నాడు, మందపాలుడు, నేను అగ్నిహోత్రుడిని వరం అడిగాను సూక్తం చదివి, అగ్నిహోత్రుడికి గుర్తుందో కాల్చేస్తాడో అన్నాడు. లపితంది, నువ్వొకసారి సూక్తం చదివి అగ్నిహోత్రుడు మాట ఇచ్చాక కాలుస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? ఇది మీరు గుర్తుపట్టాలి. ఇదే మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఋషితుల్యుడు కాబట్టి పోతన గారు అంటారు, ఎగసి దవ్వులవాని దహించు భంగి పొంత మాకులవాని విడిచిపెట్టి, ఎగసి దవ్వులవాని దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు అన్నాడు మహానుభావుడు పోతన గారంటే. అందుకే అగ్నిహోత్రం ఒక్కొక్కసారి పక్కనున్న కాగితాన్ని వదిలేసి కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పాక కాల్చేస్తుంది. ఈ కాగితాన్ని ఎందుకు వదిలింది అనుకుంటున్నారు? ఎప్పుడో ఎక్కడో ఇది అగ్ని సూక్తం చదివింది, కాల్చలేదు. సూక్తమేనండి. హరిశ్చంద్రోపాఖ్యానంలో ఒక్కసారి ఆ విశ్వనాథుణ్ణి దండకం చేస్తే ఆగిపోయిందంతే అగ్నిహోత్రం, వాళ్ళని ఏం చేయలేదు. నమ్మకం మనకు ఉండాలి. ఇలా అవుతుందా అండి అన్నారనుకోండి, కలండు నిడువాడు కలడో లేడు అంటే వచ్చేవాడు కూడా అయిపోతాడు. సంశయాత్మ వినశ్యతి. నీకు నమ్మకం ఉందా? ఫలించి తీరుతుంది. నీ విశ్వాసమే ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పక్షి పైకి ఎగిరింది. ఈ 4 పక్షులు అగ్నిహోత్రం వస్తోందని ఇటొకటి కూర్చుంది, ఇటొకటి తలపెట్టింది, ఇటొకటి తలపెట్టింది, ఇటొకటి తలపెట్టింది. అగ్నిహోత్రం మీదకి వచ్చేస్తోంది. ఆయనకి జ్ఞాపకం ఉంది చూసుకోండి, వీళ్ళని కాల్చకూడదని గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అది ఈశ్వరుణ్ణి మీరు ఒక్కసారి సూక్తంతో ఆరాధన చేస్తే ప్రమాదం వచ్చేసినప్పుడు అంతమందిలోంచి బయటపడిపోతారు అంతే. చిదంబరంలో కొన్ని 100 మంది చచ్చిపోయారు ప్రమాదంలో. తండ్రి గారు చేసుకున్న పుణ్యం. గిని చిన్న పిల్లవాడు పంచదార చిలక అనేవారు, ఆ పిల్లాడు ఒక్కడు నిద్రపోయాడు, వెళ్ళలేదు ఉత్సవానికి, బతికేశాడు. ఆ బతికేసిన పిల్లాడు ఎవరో తెలుసా? కొన్ని కోట్ల మందిని సనాతన ధర్మంలో బతికించేశారు. ఆయనే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించగలడు. ఒక్కసారి నువ్వు అలా చదివితే చాలు జీవితంలో సూక్తం. ఇప్పుడు 4 వేపులకి 4 ముఖాలు పెట్టిన ఈ పక్షులు అగ్ని మీదకు వచ్చేస్తుంటే తండ్రి గారి యొక్క వారసత్వం కదూ. వీళ్ళన్నారు మీదకు వస్తోంది అగ్ని, మనం ఏం చేస్తాం? కాబట్టి 4 కూడా చక్కగా కూర్చుని బ్రహ్మగారు 4 ముఖాలతో ఎలా చదువుతాడో అలా అగ్నిహోత్రుడి మీద సూక్త పఠనం చేద్దాము అని వాళ్ళు వేదంలో ఉన్నటువంటి మంత్రములను అగ్ని సూక్తములను చదువుతున్నారు. అగ్నిహోత్రుడు చూసి తండ్రి అదే చదివాడు, పిల్లలు అదే చదివారు, ఎంత గొప్పవాళ్ళు రా అని పక్షి పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అగ్నిహోత్రుడు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నన్నయ్య గారు జ్ఞాపకం చేస్తున్నారు, ఐశ్వర్యం ఇచ్చిన అగ్నిహోత్రుడే, ఆపద తప్పించిన అగ్నిహోత్రుడే. అగ్నిహోత్రం ఉన్న చోట శాల వెయ్యడం అంటే అంత గొప్పదండి. అందుకే తరువుకొచ్చిన ప్రమాదాన్ని తీసి పారేస్తాడంతే ఆయన, అంత గొప్పది. అందుకే యాగశాల మురిసిపోయాను నేను. ఉత్సవం ప్రారంభం అప్పటి నుంచి యాగశాల చాలా జాగ్రత్త, యాగశాల అలా ఉండాలి. ఎందుకని ఒక్కటే మహానుభావుడు అగ్నిహోత్రుడు అక్కడ రగులుతాడు.
ఆయనే అక్కడి నుంచి తీసుకెడతాడు దేవతలకి హవిస్సులు. ఆ యాగశాలయే కొన్ని సంవత్సరముల పాటు ఈ దేవాలయం అభ్యున్నతికి మన యొక్క క్షేమానికి కారకం అవుతుంది. అది అంత పవిత్రం ఆ యాగశాల. కాబట్టి 4 ముఖములతో చదివేట 4 పిల్లలు చదివితే ఆయన అనుగ్రహించేశాడంతే. ఇది అగ్నిహోత్రం, ఇది ఖాండవవన దహనం. కానీ నాకు నన్నయ్య గారి యొక్క అనుగ్రహంతో, మా గురువుగారి అనుగ్రహంతో, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు మనందరినీ యాగశాలలో అనడానికి గుర్తేమిటో తెలుసా అండి? ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘట్టంతో నేను ఉపన్యాసాన్ని పూర్తి చేయకూడదు. 7వ తారీఖు పూర్తి చేసేటట్టుగా పెట్టుకున్నాను. అందులో నేను ఇవాళ అంటే 2 రోజులు వెనక్కుంటాను, ఎక్కడో మైమరిచిపోయి వెనక్కి అలాంటి వాణ్ణి అనుకోకుండా ఈశ్వరుడు ఎందుకో స్వామివారు నువ్వు వద్దయ్యా 7వ తారీఖు నేను కూడా వింటాను 6వ తారీఖు ప్రసంగం అంటే వద్దండి మీరు పీఠార్చన చేయండి అని 5వ తారీఖు పూర్తి చేస్తాను. అవుతుందా అనుకున్నాను. 5వ తారీఖు ఖాండవవన దహనం, అగ్ని సూక్తం, అగ్నిహోత్రుడి యొక్క వైభవంతో అక్కడ యాగశాలలో అగ్ని ప్రజ్వరిల్లిన రోజునే ఇక్కడ ఉపన్యాసాలు కూడా పూర్తవడం ఈశ్వర అనుగ్రహమే. ఇంకింతకన్నా తార్కాణం ఏం కావాలి? కాబట్టి తదనంతర కాలమునందు దేవేంద్రుడు ప్రీతి చెంది అనేకమైనటువంటి అస్త్ర సంబంధమైన మంత్రములను కూడా అర్జునుడికి ఉపదేశం చేసి, కొడకా ఎంత గొప్ప యుద్ధం చేశావురా అని కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా కొడుకుని ఇలాగే అంటిపెట్టుకుని ఉండేం కృష్ణ, నిన్ను నేను ప్రార్థన చేసేది ఇదే అన్నాడు. మనకి కూడా ఎప్పుడూ ఈశ్వరుడు మన్ని అంటిపెట్టుకుని ఉండేటట్టుగా మహాభారతం విన్నందుకు, ఆదిపర్వం చెప్పుకున్నందుకు పరమేశ్వరుడు ప్రీతి చెంది ఆయన చల్లటి చూపు మనని చూస్తే అంతకన్నా మనకి ఏమీ అక్కర్లా. ఎందుకో తెలుసా అండి? ఆయన చల్లని చూపే మనకు అన్నిటినీ ఇస్తుంది. కాబట్టి నాకేమీ చేత కాకపోయినా ఒక్క పద్యం రావడదు, గబగబా 2 విషయాలు సమన్వయం చేయలేను, ఏమీ తెలీదు. అయినా భారతం చెప్తానని పెద్ద మనగాళ్ళ కూర్చుంటే 1 రోజా 2 రోజులా 26 రోజులు నన్ను ఇలా భరించి ఇన్ని వేల మంది, నాకంటే ఇంత వేదిక ఎంత ఇరుక్కు కూర్చున్నారో పాపం ఈ తల్లులు. ఇంతమంది ఇలా కూర్చుని ఇన్నాళ్ళు భారతం విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదములను ఆవిష్కరిస్తూ ఇక్కడితో ఇవాల్టితో ఆదిపర్వం పూర్తయిపోయింది. 18 పర్వములు చెయ్యాలి అని ఒక కోరిక ఉంది. రామాయణ భాగవతములు అయ్యాయి కాబట్టి భారతం చెప్పేస్తే ఏదో మా అమ్మ అంత కష్టపడి ప్రసవ వేదన పొంది నాకు ఈ శరీరం ఇచ్చినందుకు, అమ్మ నువ్వు నాకు ఈ శరీరం ఇచ్చినందుకు ఉత్తినే వాడుకోలేదమ్మా, నువ్వు అంత కష్టపడ్డందుకు నేను ఏదో చెప్పాను సుమా అమ్మ అని మళ్ళీ మా అమ్మని కలుసుకునే రోజు వచ్చినప్పుడు చెప్పుకోగలుగుతాను. కాబట్టి ఏమో అవకాశం ఉంటే 1 సంవత్సరం పాటు అసలు ఏ ఊరు వెళ్లకుండా 1 సంవత్సరం మహాభారతం అంతా పూర్తి చేసే వరకు 2011లోనో ఎప్పుడో పూర్తిగా 18 పర్వాలు పూర్తయిపోయేలా మహాభారతాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళిపోకండి అమ్మా, కొంచెం విశాలంగా నించోండి. అయిపోయాక ప్రదక్షిణం చేద్దురు కానీ అందరూ మీ పర్మిషన్తో. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.